నమస్కారం, ఏడియన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 5వ వార్డు కాలేజీ మిట్టలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి మొదటి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని స్థానికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతర కార్యక్రమంలో భాగంగా 19వ తేదీ సోమవారం నుండి బుధవారం వరకు మైలు మొగ్గ, మైలు తీర్పు, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలతో పాటు బుధవారం నాడు అన్నదాన కార్యక్రమంతో జాతర మహోత్సవాన్ని ముగిస్తున్నట్లు స్థానికులు చిగురుపాటి పవన్ తెలిపారు. ఇకపై ప్రతి ఏడాది అమ్మవారి కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ఆయన అన్నారు. అమ్మవారికి ఒక కొలుపు ప్రారంభంగా కొలుపు చేసి సోమవారం రోజు మైలు ముగ్గేసి అమ్మవారికి మైలు తిరుపు తెచ్చి మంగళవారం రోజు ఉదయం పోతురాజు ముగ్గేసి దిష్టి తిరుపు తెచ్చి అమ్మవారి కలిసము పోతురాజు కత్తిని ఊరేగింపు చేసి గ్రామ ప్రజలు అమ్మవారి గుడి వద్దకు వచ్చారు. ఈరోజు నైట్ కార్యక్రమము బుధవారం రోజు ఉదయంతో అమ్మవారి ముగ్గేసి అమ్మవారి దిష్టి తిరుపు తెచ్చి అమ్మవారికి పొంగళ్ళు సమర్పిస్తారు. 5వ వార్డు కాలేజీ పెట్టినందు ఇక్కడ మా వీధిలోని అన్ని కుటుంబాలు కలిసి వెంకటగిరి పోలేరమ్మవారిని శిలాప్రతిష్ఠ ఏర్పాటు చేసుకొని 41 రోజులు నియమ నిబంధనలు పాటించి ఈరోజు 41వ రోజు పూర్తయిన తర్వాత 3 రోజుల పాటు మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భవిష్యత్తులో అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.